శ్రీదేవి మొదటి పెళ్లి మిథున్ చక్రవర్తితో జరిగిందని సంచలన వ్యాఖ్యలు చేశారు సీనియర్ దర్శకులు కె బాపయ్య. ప్రజెంట్ ఇండియన్ ఫిల్మ్ ఫీల్డ్ లో నెంబర్ 1 పొజిషన్ లో ఉంది టాలీవుడ్ అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎప్పుడైతే బాహుబలి చిత్రం బాలీవుడ్ కుంభస్థలాన్ని బద్దలు కొట్టిందో అప్పటి నుండి ఇప్పటి వరకు తెలుగు సినిమా జెండాను దేశవ్యాప్తంగా రెపరెపలాడిస్తోంది. బాలీవుడ్ నటులు, దర్శకులు తెలుగుతో పాటు సౌత్ ఇండియన్ చిత్రాలు తీసేందుకు ముందుకొస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉంది. అయితే ఇప్పుడు బాలీవుడ్ దర్శకులు, నటులు సౌత్ ఇండియన్ చిత్రాల్లో ఎలా భాగమవుతున్నారో ఒకప్పుడు సౌత్ ఇండియన్ నటులు, దర్శకులు బాలీవుడ్ బాట పట్టేవారు. ऐसा करो लड्डू कैंसिल कर दो और लड्डू के बदले 2 किलो बर्फी दे दो. అక్కడ ఒక సినిమాలో సక్సెస్ సాధించినా చాలా గొప్పగా ఫీల్ అయ్యేవారు. అలా అప్పట్లో తెలుగు నుండి బాలీవుడ్ వెళ్ళి సక్సెస్ అయిన దర్శకుల్లో అతి కొద్ది మంది మాత్రమే ఉన్నారు. అందులో ఎక్కువగా రామ్ గోపాల్ వర్మ అని అందరికీ తెలుసు. అమితాబ్ అంతటి వాడి ఎవడి వర్మ ఏంటతని బ్యాక్గ్రౌండ్ వాటి డైరెక్షన్ అన్న కామెంట్లు చేశారంటే, కానీ అంతకంటే చాలా సంవత్సరాల ముందే బాలీవుడ్ గడ్డపై గొప్ప దర్శకుడిగా అక్కడ బడా హీరోలు, హీరోయిన్లతో సినిమాలు తీసి సూపర్ సక్సెస్ సాధించారు దర్శకుడు కె బాపయ్య. మరి ఈ బాపయ్య ఎవరో కాదు, తెలుగు సీనియర్ దర్శకులు, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుకు స్వయానా అన్న. తొలితరం సీనియర్ దర్శకులు కెఎస్ ప్రకాష్ రావు కుమారుడు. అప్పట్లో వీరి కుటుంబం మొత్తం ఎన్టీఆర్, ఏఎన్ఆర్లతో సినిమాలు తీసి సక్సెస్ సాధించిన వారే. అయితే బాపయ్య తెలుగులో ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణరాజు, కృష్ణ, శోభన్ బాబు, చిరంజీవి లాంటి సీనియర్ హీరోలతో హిట్లు తీసి బాలీవుడ్కు ఎంట్రీ ఇచ్చారు. అక్కడ కూడా లెజెండరీ నటులు జితేంద్ర, రాజేష్ ఖన్నా, మిథున్ చక్రవర్తి, జాకీ ష్రాఫ్, అనిల్ కపూర్, రేఖ, హేమమాలిని, శ్రీదేవి, అమృత సింగ్ లాంటి మేటి నటులతో ఎన్నో చిత్రాలు తీసి పాపులారిటీని సంపాదించారు. మొత్తంగా తన కెరియర్లో 80 సినిమాలకు దర్శకత్వం వహించి హైయెస్ట్ సక్సెస్ రేట్తో కెరీర్ను సాగించారు. ఆ తర్వాత నిదానంగా సినీ కెరియర్కు దూరమై ప్రస్తుతం వృద్ధాప్యంలో ప్రశాంతంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఒక ప్రముఖ ఛానల్కు ఇంటర్వ్యూ ఇచ్చి తన వ్యక్తిగత విషయాలతో పాటు బాలీవుడ్కి సంబంధించిన సినీ విషయాలు తెలిపారు. ఇందులో భాగంగా దివంగత నటి శ్రీదేవి గురించి ప్రస్తావిస్తూ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు వెల్లడించారు. తాను హిందీలో దర్శకత్వం వహించిన తొలి సినిమాలో నటి రేఖ నటించిందని తెలిపారు. శ్రీదేవి నటించిన 14 సినిమాలకు తాను దర్శకత్వం వహించానని, అవి చాలా సూపర్ హిట్లుగా నిలిచాయని అన్నారు. నన్ను సలహా అడిగింది కానీ ఇప్పుడు చెప్పకూడదు కూడా. ఇక శ్రీదేవి తెలుగు సినిమాలు చేసే సమయంలో వారి అమ్మగారి ప్రభావం ఆమెపై ఎక్కువగా ఉండేది. బాలీవుడ్కి వెళ్ళిన తర్వాత ఆమె ఎక్కువగా రేఖ సలహాలు తీసుకునేవారని, వాళ్ళిద్దరి మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఉండేదన్నారు. ఏది అవసరమైనా కూడా రేఖతో ఫ్రెండ్షిప్లో ఉండేది. ఆ తర్వాత మిథున్ చక్రవర్తితో సినిమాలు తీసేటప్పుడు వారి పరిచయం ప్రేమగా మారి ఇద్దరు సీక్రెట్గా పెళ్లి చేసుకున్నారని, దాదాపు వీరిద్దరూ 2-3 సంవత్సరాల పాటు కాపురం చేశారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మిథున్ చక్రవర్తి గారు జెంటిల్మెన్ కాబట్టి ఎవరికి చెప్పలేదు. ఈ విషయం మిథున్ చక్రవర్తి బయటికి ఏ రోజు చెప్పలేదు. అలా చెప్తే శ్రీదేవి కెరియర్కు ఇబ్బంది ఏర్పడుతుందని మిథున్ చక్రవర్తి తనతో అన్నారని బాపయ్య పేర్కొన్నారు. ఆ తర్వాత బోనీ కపూర్ శ్రీదేవి వెంటపడి ఆమె ఏ షూటింగ్లో పాల్గొన్నా వచ్చేవాడని, తనకు దగ్గరయ్యాడని, కపూర్ ఫ్యామిలీ శ్రీదేవికి నచ్చడంతో బోనీ కపూర్ను ఆమె రెండో వివాహం చేసుకున్నారు. ఆమెకి కపూర్స్ ఫ్యామిలీస్ అంటే ఇష్టం, అందుకని సరేనండి. మిథున్ చక్రవర్తి కూడా ఏమీ అనలేదని బాపయ్య చెప్పుకొచ్చారు. అంతేకాకుండా శ్రీదేవి జీవితానికి అన్యాయం జరిగిందని, ఆమె మరణం సహజమైంది కాదని బాపయ్య కాంట్రవర్షియల్ వ్యాఖ్యలు చేశారు.